40 ఇయర్స్ దాటిన తర్వాత 30s లో ఉన్నప్పుడు చేసిన పెర్ఫార్మెన్స్ కి 40s లో చేస్తున్న పెర్ఫార్మెన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ 30s లో ఉన్నంత దృఢత్వం అంటే సెక్సువల్ స్టామినా అలాగే 40s లో ఉండడం లేదు అని చాలా మంది ఫోన్ కాల్స్ రూపం ద్వారా అడగడం జరిగింది. యాక్చువల్గా 30s లో జనరల్గా ఏమంటే హార్మోన్స్ చక్కగా అవసరమైనంత సమృద్ధిగా బ్యాలెన్స్డ్గా ఉంటాయి కాబట్టి 30s లో వచ్చేసి ఈ టెస్టోస్టెరాన్ హార్మోను అలాగే థైరాయిడ్ హార్మోను అలాగే ఈ డయాబెటీస్ బీపీ అలాంటివి ఏవి అటాక్ అవ్వకుండా ఉంటే ఏవి రాకుండా ఉంటే అప్పుడు ఈ సెక్సువల్ స్టామినా ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా ఒక ఏజ్ పెరుగుతున్న కొద్దీ అప్పుడు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో డయాబెటీస్ బీపీ అలాగే థైరాయిడ్ ఇలాంటి సమస్యలు అలాగే టెస్టోస్టెరాన్ హార్మోను లో అవ్వటం కార్టిసోల్ హార్మోన్ పెరిగిపోవటం ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోవటం అలాగే రకరకాల సమస్యలు వయసుతో పాటు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ టెస్టోస్టెరాన్ లో అవుతుంది. ఈ మేల్ సెక్సువల్ హార్మోన్స్ ఎప్పుడైతే లో అయిపోతాయో అలాగే ఫిమేల్ హార్మోన్ అంటే ఈస్ట్రోజన్ హార్మోను డామినేటెడ్ హార్మోన్గా మారిపోతుంది కాబట్టి అలాంటి టైంలో సెక్సువల్ స్టామినా తగ్గటం అలాగే సెక్స్ చేయాలనే డిజైర్ తగ్గటం అలాగే దాని మీద అంతగా చేయాలని కోరుకున్న అంగం గట్టిపడకపోవటం అలాగే హెయిర్ ఫాల్ అవ్వటం అలాగే మజిల్ స్టామినా అలాగే బోన్ స్టామినా తగ్గిపోవటం ఇలాంటి రకరకాల కారణాలు ఈ మేల్ స్టామినా తగ్గిపోవడానికి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ మేల్ స్టామినా 40+ కూడా పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా ఫుడ్లో చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఫుడ్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటూ ఉంటామో అప్పుడు ముద్ద 32 సార్లు నోట్లోనే నమిలి దాన్ని మింగడం ద్వారా స్టమక్లోకి వెళ్ళిన తర్వాత ఆ డైజెషను ప్రాపర్గా జరిగి దాని తర్వాత ఇంటెస్టైన్స్లోకి మూవ్ అయిన తర్వాత మనకి స్టూల్ రెగ్యులర్గా స్టూల్ మూమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఈ యాక్టివిటీస్ అన్నీ కరెక్ట్గా జరుగుతూ ఉంటాయో ఈ స్టూల్ మూమెంట్ సఫిషియెంట్గా కరెక్ట్గా జరుగుతూ ఉంటుందో అప్పుడు ఈ హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా జరుగుతూ ఉంటాయి. ఈ బ్యాలెన్స్గా ఉన్నప్పుడు సెక్స్ డ్రైవ్ పెరుగుతుంది. యాక్చువల్గా డైజెషన్ సరిగా లేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా ఉంది, అలాగే ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతూ ఉన్నాయి, అలాగే ఈ హార్మోన్స్ డామినెంట్ హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోను ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వృద్ధాప్యానికి దగ్గరగా చేరువవుతున్నట్లుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ డైజెషన్ సిస్టాన్ని చక్కగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలాగే ఈ అసిడిటీ దీంతోపాటు అల్సర్స్ వీటన్నిటిని అధిగమిస్తూ చక్కటి ఫుడ్ రెగ్యులర్గా తీసుకుంటూ సఫిషియెంట్ వాటర్ తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ సెక్సువల్ హార్మోను ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అప్పుడు ఈ సెక్స్ డ్రైవ్ చక్కగా చేయొచ్చు. సో ఈ స్టామినా పెరగడం కోసం ఫుడ్ తీసుకునే విధానం అలాగే వాటర్ తీసుకునే విధానం అలాగే చక్కటి నిద్ర సఫిషియెంట్గా 7 to 8 అవర్స్ నిద్ర గాఢమైన నిద్ర తీసుకుంటే చక్కగా ఈ హార్మోన్స్ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి కాబట్టి చక్కటి నిద్ర అలాగే టెన్షన్స్ యాంగ్జైటీ అలాగే డిప్రెషను అలాగే ఎక్కువగా ఓవర్ థింకింగ్ వీటన్నిటిని కూడా అధిగమించగలిగితే మాత్రమే సెక్స్ డ్రైవ్ ఇంప్రూవ్ అవుతుంది. యాక్చువల్గా నపుంసకత్వమా లేదా ఈ సెక్స్ ప్రాపర్గా చేయలేకపోతున్నామా అనే చాలామందికి ఉండే సందేహాలకి మెయిన్ కారణం టెస్టోస్టెరాన్ హార్మోన్. ఈ టెస్టోస్టెరాన్ హార్మోను బ్యాలెన్స్డ్గా ఉండేలాగా చూసుకోవాలి అంటే ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి. అంటే ఇక్కడ ప్రోటీను ఫ్యాట్ కార్బ్స్ ఇవి మూడు కూడా ప్రాపర్గా బ్యాలెన్స్ చేయగలిగితే మనం తీసుకునే ఫుడ్లో 40% ప్రోటీను అలాగే 40% కార్బ్స్ అలాగే 20% ఫ్యాట్ ఇలా దీన్ని మూడింటిని సరిపడా అవసరమైనంత శరీరానికి అవసరమైనంత శక్తిని ఇవ్వగలిగితే అప్పుడు సప్తధాతువులు చక్కగా హెల్తీగా ఉండటంతో పాటు ఈ శుక్రధాతువు స్ట్రాంగ్గా స్టామినా పెంచుకుంటే అప్పుడు ఈ సెక్స్ డ్రైవ్
10 to 20 మినిట్సే కాదు 40 మినిట్స్ వరకు కూడా పార్ట్నర్తో సంభోగం చేయడానికి చక్కగా శరీరం సహకరిస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషను, చక్కటి ఎక్సర్సైజు, అలాగే మెడిటేషను, దీని ద్వారా కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ ద్వారా కూడా బ్లడ్ ఫ్లో కింద నుంచి పైదాకా చక్కగా జరుగుతూ ఉంటే అప్పుడు పెనిస్కి ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అప్పుడు ఎరెక్షను చక్కగా వస్తుంది. దీనికి ఆయుర్వేదం చక్కటి పరిష్కారం. ఈ అంగస్తంభన సమస్యతో ఇబ్బంది పడుతుంటే, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్తో ఇబ్బంది పడుతుంటే ఆయుర్వేదంలో రకరకాల హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. వాటి ద్వారా చక్కటి స్టామినా మీ సొంతం అవటం కోసం వాటిలో ఒకటి రావి గింజలు. రావి గింజల్ని వాటిని సేకరించి వాటిని చూర్ణంగా మార్చుకొని దానికి సమానంగా అంటే ఒక 100 గ్రామ్స్ రావి గింజలు ఉంటే ఒక 100 గ్రామ్స్ మిశ్రీ పౌడర్, ఆ మిశ్రీ పౌడర్ని మిక్స్ చేసుకొని రోజు ఒక స్పూను 1 గ్లాస్ ఆఫ్ మిల్క్లో రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే చక్కగా స్టామినా పెరగటానికి ఈ చక్కటి పరిష్కారం. మీ అందుబాటులో ఉన్న ఆయుర్వేద డాక్టర్తో సంప్రదించి అవసరమైన చికిత్సలు అలాగే కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా చక్కటి పరిష్కారం ఆయుర్వేదం. నమస్కారం.